శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతాయ నమః. ఓం అనమయాయ నమః. ఓం అమృతాంసవే నమః. ఓం జగద్వందాయ నమః. ఓం గోవిందాయ నమః. మొక్కలు పెట్టుకోవాలి. నిన్నంత వర్షం రావడం వల్ల బట్టలు ఆరలేదు. ఈరోజు మనకు బట్టలు వచ్చింది. పాయసం చేస్తున్నానండి. సేమియా, మేమైతే సేమియా అనే పిలుస్తాం. చాలామంది పాయసం పాయసం అంటారు కనుక మీకు అదే చెప్పాను. నేను పాయసం ఎంత సింపుల్గా చేస్తానో చూడండి. ఇంగ్రీడియంట్స్ కూడా రెండు వేస్తాను. షుగర్ ఒకటి, కానీ పాలు మాత్రం ఎక్కువ ఉండాలి, సేమియాలు తక్కువ ఉండాలి, పాలు ఎక్కువసేపు మరగాలి. అప్పుడే దాని టేస్ట్. బయట నుంచి రాగానే ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఎక్కేస్తాడు చంక. వెనక్కి తిరగండి. మళ్ళీ కాసేపు నాకు ఎత్తుకుంటానంటే వస్తావా చిన్నుడు? నిన్నేనా చిన్నుడు అంటే? నువ్వేనమ్మా? ఏమ్మా పాకు చంకెక్కిసావు? బయట నుంచి వచ్చినప్పుడు చేస్తాడు ఇది. తర్వాత మళ్ళీ రమ్మంటే వస్తాడా? అస్సలు రాడు. చూడు, 4 చూపిస్తుంది. బా చిన్నోడేడమ్మా? నువ్వేనా చిన్నోడంటే? అవును నా కొడక. చూడండి, నా పాయసం రెడీ అయిపోయింది. ఇలా పలచగా దించితేనే తర్వాత చిక్కబడిపోద్ది. ఎందుకో చెప్పనండి, నేను వేపకుండా పాల్లో వేసిన సేమియాలు చాలా దగ్గరగా అయిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత. అందుకని చాలా పలచగా దించాలన్నమాట. ఇలా చెప్పద్దు చిన్నడా. హ్యాపీ బర్త్డే. చూడు, వదలట్లేదు. దా వచ్చి. హాయ్ అండి. నేను కోలాటానికి కింద దిగేసరికి ఇక్కడ కింద ఒక చిన్న కుక్కి పిల్ల చావు బతుకుల్లో ఉన్నట్టుందండి. గిలగిలా కొట్టేసుకుంటుంది, బయటికి రావట్లేదు. దానికి ఫుడ్ని వాటర్ తీసుకొచ్చి పెట్టాను, రావట్లేదు బయటికి, భయపడుతుంది. ఇప్పుడు మనం గుడికి వచ్చేసామండి కోలాటానికి. కోలాటం స్టార్ట్ అయిపోయింది. కొంచెం లేట్ అయ్యాం, ఎందుకంటే వేరే చోట లలిత చదవడానికి వెళ్ళాం. అక్కడ పూజ జరిగింది మా సభ్యురాళ్ళు ఒక ఆమె ఇంట్లో. అదే ఇదంతా వీడియో కూడా పెట్టాను మీకు. నేను మధ్యలో అత్తయ్య కార్యక్రమం కూడా నేను ఈరోజు, అంటే భీష్మ ఏకాదశి రోజునేమో మావయ్య గారు చనిపోయారు, తొలి ఏకాదశి రోజునేమో అత్తయ్య గారు కాలం చేశారు. ఈరోజు తొలి ఏకాదశి కదా, అత్తయ్య గారు కూడా దండం పెట్టుకున్నాను పాయసం చేసి. వీళ్ళు పూజ చాలా బాగా చేశారండి, అలంకరణ చాలా బాగా చేశారు. అదంతా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదా. ఇంతే అండి ఈరోజుకి. బాయ్ అండి.